జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి ఇవ్వబోయేటటువంటి శ్రీ మణి బాబు గారికి కోటీశ్వరులు మనస్సు చేసి కోటీశ్వరులు చేస్తున్న మన విశ్వమణి బాబుకి ఇంత జ్ఞానాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. నాకు మొదట చీటీ ఇచ్చినటువంటి వారికి, రెండోది భోజనం పెట్టిన వారికి, ఈ హోటల్ వారికి, ఇంకా అనేక విధాలుగా ఉపయోగపడిన ఆ స్టూళ్ళకి, ఈ రూములకి, తెలియని ప్రతి దానికి కృతజ్ఞతలు మొదటగా తెలుపుతున్నాము. తర్వాత నా విషయం ఏమిటంటే 20 సంవత్సరాలుగా ఒక ప్రైవేట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మనస్సులో ప్రైవేట్ టీచర్ అంటే ఒకే దగ్గర ఉండిపోవడమే, ఎక్కడో దగ్గర ఉండొచ్చు, కానీ నా మనసులో నేనే ఎందుకు స్కూల్ పెట్టకూడదు అనే ఉద్దేశం వస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళు నీ వల్ల ఏమవుతుందిలే అని నెగిటివ్. రెండోది డబ్బులున్నా వాళ్ళు ఇవ్వలేని స్థితి, కానీ నేనే ఏదో ఒకటి చేయాలి, నా ద్వారానే నేనే సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఒక 5 సంవత్సరాలుగా చిన్న బిజినెస్లు చేసేవాడిని. కానీ మా స్కూల్ వాళ్ళు వరదయ్యపాలెం దగ్గర ఒక టెంపుల్ ఉంది, అమ్మా భగవాను. అక్కడ ఈ విధంగా ఒక ఆధ్యాత్మికంగా ఏమి కావాలో కోరుకొని విషయ జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు. అది చాలా గ్రాంథికంగా ఉండేది, అంటే అర్థమయ్యేది కాదు. నేను ఒక సంస్కృత టీచర్ కాబట్టి కొద్దిగా అర్థమయ్యేది. ఈ మధ్య కాలంలో మనకి కొద్దిగా సూపర్ సీనియర్స్ గురువు గారు వచ్చారు, సేమ్ అది కూడా కాస్త గ్రాంథికంగా ఉంది, అర్థమయ్యే విధంగా ఉంటుంది కానీ అర్థం కాదు. ఇంకా సూపర్ ఫాస్ట్ యూత్గా కూడా వచ్చారు. కానీ మన విశ్వమణి బాబు గురించి అది వింటా ఉంటే పక్క పల్లెటూరు వారికి, చదువు లేని వారికి కూడా అర్థమైపోతుంది. ఈ విషయంలో మాత్రము నా మొదటి గురువు ఒకరైతే, అర్థమైన గురువు ఎవరైతే మీరే సార్, మణిబాబు గారే. ఆ పేరు కూడా ఎలా వచ్చిందో కానీ అద్భుతంగా వచ్చింది సార్. ఈ విశ్వానికే మణి. నిజంగానే ధనమూలం ఇదం జగత్ అన్నారు, కోటి విద్యలు కూటి కొరకు అన్నారు. అట్లా ఆ మణి అనే పదం ఎలా వచ్చిందో అద్భుతంగా ఉంది సార్. రెండోది, సార్ యొక్క వీడియోలు చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఆలోచిస్తే దాంతోనే నిజంగానే మన కోరికలు తీర్చుకోవచ్చు. కాకపోతే దాని మీద దృష్టి పెట్టాలంతే. ఉన్న 100లో 1 or 2 మాత్రమే, 2% మాత్రమే నేను అనుసరిస్తూ ఉంటే నాకు రోజుకి 2-3 వేలు వస్తున్నాయి సార్. రోజుకి 2-3% మాత్రమే నేను ఉపయోగిస్తున్నా, అది కూడా ధ్యానం మాత్రమే చేస్తున్నా. రెండవది, మనసులో తోచినప్పుడల్లా, ఎందుకంటే 1.5 సంవత్సరం క్రితం నేను ఈ సబ్జెక్ట్ మొదలు పెట్టాను సార్. సబ్జెక్ట్ పెట్టిన 8 రోజులకే ఒక 12 లక్షల ప్లాట్ వచ్చింది, అది 40 లక్షలు అయిపోయింది. తర్వాత అసందర్భం ఏంటంటే, సందర్భమైనా చెప్పకూడదు, నాన్న కాలం చెందిన బాధలో ఇక్కడ 4 రోజులు నేను ఏదైనా ఒక విషయం చెప్తే బిడ్డలకి 10వ తరగతికి ఇంటర్మీడియట్కి ఆ క్లాస్ పర్పస్ ఇక్కడ 4 రోజులు రావాలి సార్. మళ్ళీ ఇంటికాడ నాన్న వరకు LIC RD అంటే మంత్లీ కలెక్షన్ చేసి పోస్ట్ ఆఫీస్లో మంత్లీ ఒక 10 lakhs కట్టాలి సార్. కాబట్టి నేను కంటిన్యూగా ఎక్కడ మెడిటేషన్ లేకపోతున్నాను, నెగిటివ్తో అన్నీ ఆగిపోతున్నాయి సార్. అది నిజమో కాదో వాళ్ళు ఎలా ఉన్నారు వదిలే, నువ్వు పట్టుకో. ఆ బాధతో చివరికి ఒక్క ధ్యానంతో 2 విషయాలు మాత్రమే చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో సార్ ఎక్కువ చూస్తూ ఉంటాను. చూస్తూ అరే అన్ని క్లాసులు అక్కడ ఒక సార్ దగ్గర పోయాను, ఆ సార్ అద్భుతంగా చెప్పాడు, కానీ రెండవ అక్ష వరకు కంటిన్యూషన్ ఎక్కడ కనపడలా, కంటిన్యూషన్ కావాలా. సరే, నన్ను ఎవరెవరో అడుగుతున్నారు, ఆ సార్ దగ్గరికి ఒకసారి వెళ్దాము, నేను వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఒకసారి చెప్తానులే అన్న. చాలా ధన్యవాదాలు సార్. ఈ క్లాసు చదువు లేని వాళ్ళకి కూడా అర్థమై ఉంటుంది, చదువు ఉన్న వాళ్ళకి అద్భుతంగా అర్థమై ఉంటుంది. రిజల్ట్ పాటిస్తే మాత్రం మీ ఇంట్లో ఇప్పుడు ఏవైతే మనం అద్భుతమైన పదాలు చెప్పామో పాజిటివ్వి, ఆరోగ్యము వస్తుంది, ఐశ్వర్యము వస్తుంది, సంపదలు వస్తాయి, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీ ఇంట్లో మీరు ఒక రాజు, మీరింట్లో ఒక రాణి, ఆ విధంగా ఉంది సార్ ఈ సబ్జెక్ట్.
ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. థ్యాంక్ యూ అమ్మా పోలీస్. థ్యాంక్ యూ. డబ్బు సంపద. నీ పేరేం పేరు? నువ్వు పెద్ద అయితే ఏమవ్వాలనుకున్నావు? పోలీస్. పోలీస్ అయిపోయినావు పో. ఓకే థ్యాంక్ యూ. చెప్పు. నా పేరు నా పేరు డబ్బు, మా చెల్లి పేరు సంపాద. అబ్బో నా పేరు డబ్బు అంట, వాళ్ళ చెల్లి పేరు చంపాలంట. శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ. మనము ఒక భూలోకాన్ని వదిలి ఒక దేవలోకంలో ఉన్నాం మనమందరం కూడా ఇప్పుడు. ఈ దేవలోకం అంటే ఎక్కడ చూసినా డబ్బు, ఎక్కడ చూసినా సంపద, ఎక్కడ చూసినా బంగారం. అలాంటి స్థితిలో మనమందరం కూడా ఇప్పుడు ఉన్నాము, ఉంటాము కూడా. ఇంకా మీట ఉండాలి అంటే మనం సార్ చెప్పినవన్నీ కూడా చేయాలి. ఒక ఊర్లో ఒక ఆమె ఒక మహా ఋషి దగ్గరికి వెళ్ళిందంట. స్వాములు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంట. స్వామి నాకు బిడ్డలే పుట్టలేదు స్వామి అని అడిగిందంట. ఆయన చెప్పినాడంట, ఆ గడ్డం పెట్టుకొని ఉండే ఆయన చెప్పినాడంట, అమ్మా రాగి చెట్టుకు పోయి 9 చుట్లు చుట్టు తల్లి బిడ్డ పుడతాడు అని చెప్పినాడంట. ఆమె ఏం చేసింది, ఒక చుట్టు చుట్టిందంట, కడుపు చూసుకునిందంట. రెండో కడుపు చుట్టిందంట, కడుపు చూసుకుంటుందంట. స్వామి 9 చుట్లు చుట్టినాను స్వామి, నాకు 9 బిడ్డ కనలేదు అనిందంట. 9 చుట్లకే బిడ్డ వచ్చారు ఆమెకి. బిడ్డ ఏడ స్వామి నువ్వు చెప్పినావు అనిందంట. అట్లా మన వాళ్ళు అన్నీ విన్నట్టే ఉంటారు, చేస్తారు అనుకుంటారే కానీ చేయలేకపోతూ ఉంటారు. మనకి ఈ పరిస్థితులలో ఇప్పటి నడుస్తున్నటువంటి కాలయమనంలో, కాలగమనంలో ఇటువంటి గురువు గారు మనకు దొరకడం మనము చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. థ్యాంక్ యూ. మీరు ఎంతో ఎక్కడికో వెళ్ళింటారు, ఎక్కడో అయ్యవాళ్ళని చూసింటారు. కనీసం గుళ్ళల్లో పోయి అయ్యవార్ల దగ్గర మనం ఒక పూలమాలో పూలదండో ఎత్తుకొని ఇచ్చి ఒక టెంకాయ ఇస్తే కూడా మనకు వాల్యూ లేదు. కొంతసేపు తీస్తాడు, పెరుగుతాడు, వారేస్తాడా వా వా అంటూ ఉంటారు. మరి కొన్ని గుళ్ళల్లో డబ్బు దండిగా ఇస్తేనే తిరిగి చూస్తాడు, లేకపోతే ఆ విగ్రహానికి అడ్డం కూర్చుంటూ ఉంటారు అయ్యవారు. మనలే ఉలుకు పలుకు. మనకి కన్న తల్లి కూడా మనల్ని ఏమిరా ఎట్లుండావు అనే పరిస్థితుల్లో మనకు తల్లి కంటే ఎక్కువగా మనకు దొరికినటువంటి ఇటువంటి గురువు గారు ఎన్ని బాధలు ఉన్నవాడు, ఎక్కడ నీ బాధ, ధైర్యంగా ఉండు, భయపడద్దు అని చెప్పేవాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? ఎవరూ లేరు. ఎవరో ఎందుకు, మేమే చాలా భయప్రాంతంతో చాలా భయపడిపోయి దాంకున్న రోజులు కూడా ఉంది. అటువంటి రోజుల్లో గురువుగారు పరిచయం కావడం, నాకు ఇంత ధైర్యం రావడం. ఫస్ట్ క్లాస్కి వచ్చినప్పుడు అసలు నేను లేచి కూడా లేయలేను, కూర్చోలేను, చాలా వీక్గా ఉన్నాను, లేని కూడా లేయలేను. అటువంటి పరిస్థితుల్లో కూర్చున్నాను. సార్ని చూడంగానే నాకు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చింది, ఆరోగ్యం బాగుంది, ధైర్యం, మెయిన్ ధైర్యం వచ్చింది. నేను ఇప్పుడు వ్యాపారాలు కూడా చేయగలుగుతున్నాను. ఇంకా త్వరలో విశ్వమణి బాబు జ్యువెలరీ హౌస్ అని పెద్ద గోల్డ్ షాప్ పెట్టబోతున్నాను. సూపర్ సూపర్ సూపర్. ఇంతటి సౌభాగ్యాన్ని, ఇటువంటి డబ్బు సంపదని నాకు ఇచ్చినటువంటి గురువు గారికి, ఇక్కడ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ధైర్యంగా అందరూ వారి వారి కోరికలని తీర్చి దిద్దినటువంటి మన గురువుగారు ఆశీస్సులతో అన్నీ జరిగిపోతాయి అంటూ మనమందరూ కూడా ఇక్కడ విహరించుకుంటూ వచ్చినటువంటి ఈ యొక్క సార్ దగ్గరికి మనమందరూ కూడా ఇదే ఎనర్జీతో, ఇదే ఆలోచనలతో, ఇదే ఒక ధైర్యంతో మనం ప్రతి ఒక్కరు కూడా ఆ సార్ చెప్పింది ఆ సద్వినియోగం పరుచుకొని ఏ గంటలకైతే లేవన్నారో ఆ గంటలకు లేచి అలాగే చేసిన వారికి చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక్కడ చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒకరు చెప్పిస్తే వచ్చింది కాదు.
వాళ్ళ మనస వాంఛ కర్మ అంటూ వాళ్ళ మైండ్లో నుంచి వాళ్ళకి నాకు ధైర్యం వచ్చింది, నేను సంపాదిస్తున్నాను, నాకు డబ్బు సంపద వచ్చింది అని చేసుకున్న వాళ్ళే ఉన్నారు. అంటే మనమందరూ కూడా రిచ్ మ్యాన్లు కాబట్టి మనం ఇక్కడ రిచ్గా పెట్టాడు సార్. అలాంటి గురువుని మనం వదలకూడదు సార్ని. ఇంకా పెట్టాను ఎక్కడ క్లాసులు ఉన్నా కూడా సార్ని మనము గట్టిగా పట్టుకుని, సార్ మాకు ఇంకా ఏది రాదు, ఏమి రాలేదనేది కూడా మనము సార్ని గురువు గారిని అడగచ్చు. ఎంత టైం అన్నా అసలు ఎంత బిజీలో ఉంటారు సార్. ఫోన్ చేస్తే కూడా ఏమైంది, ఎక్కడ, ఏం కావాలా అని అడుగుతున్నారు. దానికి ఒక్కదానికి చాలు భగవంతుడు కొబ్బరికాయ కొట్టి కర్పూర హారతిస్తేనే కాదు, మనం అడిగిన వరాలు ఇచ్చేటువంటి కొండల రాయుడు కోనేటి ధాముడు అనేటువంటి ఈ యొక్క విశ్వమణి బాబు గారే మనందరికీ కూడా విశ్వాన్ని, జ్ఞానాన్ని, ధైర్యాన్ని, మనకి సిరి సంపదలని ఇంత ఇచ్చినటువంటి మనకందరికీ కూడా తల్లి గురువు దైవమైనటువంటి విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు. నిన్న కూడా స్టోర్ బియ్యానికి వెళతామంటే 3వ తేదీ ఇస్తారు మా వీధిలో, రాలేదు. నేను అర్జెంట్ పీలేరు వెళ్ళాలి, వీళ్ళు రారు, ఎట్లబ్బా అనుకుంటా ఎక్కడైనా సరే వీధిలో ఏ వీధిలో అన్నా తిరగని బియ్యం వ్యాను. నాకు 6:30కు మా ఇంటి ముందు నిలబడాలి ఆ వ్యాను, నాకు బియ్యం ఇచ్చే తీరాలి అన్న. కరెక్ట్గా 6:30కు కరెక్ట్గా వాడు సైరన్ వేసుకుంటూ వచ్చినాడు. నేను లోపల నుండి వినపడదేమో అన్నట్టుగా సైరన్ వేసుకుంటూ వచ్చినాడు. గబగబా బ్యాగ్ ఎత్తుకొని ఫస్ట్ నేనే తీసుకున్నాను బియ్యం. ఆయన అన్నాడు, ఏమ్మా ఏం మంత్రం వేసినావు నువ్వు? మేము అది వీధి కానే కాదు, ఈరోజు మేము 4వ వీధిలో చేయాలా, రెడ్డం పిలిచింది వచ్చేసినాము అన్నాడు ఆయన. అప్పుడు అనుకున్నా, అయ్యో ఇది నాది కాదు, మా విశ్వమణి బాబు గారు గురువు గారిని నేను అనుకున్నాను, అందువల్ల ఇది జరిగింది. అంటే సింపుల్గా ఇది ఒకటే అని కాదు, ఇదే మనకి ఎంత వచ్చింది అంటే మనం ఏది కోరినా ఇంకా వస్తుంది కదా. బిజినెస్ చేస్తున్నాను, చాలా బాగున్నా, వ్యాపారం బాగుంది, నేను బాగున్నాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు పొగుడుతూ నన్ను ముంచేసినారు. కానీ ఇప్పుడు అందరూ నన్ను చూస్తే షాక్ అవుతున్నారు. అందరూ ఏ వస్తువు ఇచ్చినా కూడా డబ్బు సంపద చెప్పుకుంటుంటాను. అందరూ నన్ను చూసి ఆశ్చర్యపడుతున్నారు. అందరికి కూడా చెప్పించినారు, మీరు కూడా చెప్పుకుంటా ఉండండి అని చెప్పినారు. నిన్న ఒక 2 భార్యాభర్తలు వచ్చినారు, వాళ్ళిద్దరు కూడా ఎడమొహం పొడభాగంగా ఉన్నారు. వాళ్ళకి ఈ మారి చెప్పినాను, డబ్బు సంపద చెప్పుకో, నీ పేరు సంపద, నీ పేరు డబ్బు అని చెప్పుకో. భార్య అలిగింటే మరి ఏ సంపద రా అని చెప్పు, నువ్వు ఏ డబ్బు ఇక్కడ రా అని చెప్పు అంటే వాళ్ళిద్దరు నవ్వుకొని, మీరు ఇట్లా నవ్వుకోవడం కాదు అంటే మళ్ళీ అట్లా పోయి ఇట్లా వచ్చినారు. ఏమంటే మీరు చెప్పినారు కాబట్టి మేము అప్పుడే కలిసిపోయినాము, మేము ఇప్పుడు హోటల్కి పోయేసి వస్తూ ఉన్నామన్నారు. ఇదే కాదు, ఇది ఎప్పుడు చెప్పుకోండి, అందరికి మంచిది. ఇది వచ్చి కలియుగంలో మనకు ఒక దైవం ఇచ్చినటువంటి వరం. ఓకే, థ్యాంక్ యూ. ధనవంతులందరికీ కృతజ్ఞతలండి. అలాగే గురువు గారికి నా యొక్క పాదాభివందనాలు. సార్, నేను ఇదే ఫస్ట్ టైం క్లాస్కి రావడము. హలో సార్, ఫస్ట్ టైం సార్ నేను క్లాస్కి రావడము. నేను వీడియోస్ చూసినాను ఒక 2 months బ్యాక్. చూస్తే 5 into 55 చెప్పినారు. అది అట్లే మొండిగా ఏం నాకు తెలియకుండానే రాసేసినాను సార్. బ్లూ పెన్ను రాసేసినాను. తర్వాత ఒక 5 days తర్వాత ఒక 6-7 రోజుల తర్వాత చూస్తే అకౌంట్లో నాకు 50,000 కావాలని రాశాను. నేను రాసి గమ్మున ఉండిపోయినా. ఒక 4 రోజుల తర్వాత ఫోన్ చేసినారు, 50,000 వేరే వాళ్ళు వేసేసినారు అకౌంట్కి. తర్వాత దాన్ని చూస్తే అకౌంట్లో నేను చూడలే, వాళ్ళు చేసేంత వరకు కూడా. తర్వాత అకౌంట్లో చూస్తే 64,000 ఉంది. ఇంకా ఆ 14,000 కూడా మళ్ళీ వేరే వాళ్ళు వేసినారని నాకు తర్వాత 2 రోజుల తర్వాత ఫోన్ చేసి చెప్పినారు సార్. ఇది అద్భుతం. తర్వాత ఇంకొకటి అలాగే ఇంకొక 1 week తర్వాతనే 1,53,000 వచ్చింది సార్. అది వెళ్తే తర్వాత ఇంకొక 15 రోజుల తర్వాత 1,00,000 వచ్చింది. 1.5 నెలల లోపలనే సార్ ఇది జరిగింది. నాకు పడిపోయింది. లాస్ట్ ఇప్పుడు 2-3 రోజులకు ముందు కూడా 15,000 డబ్బులు పడింది సార్. థ్యాంక్ యూ సార్. ఇంత అద్భుతం జరిగిన నేను వీడియో చూస్తేనే ఈ అద్భుతాలు జరుగుతాయని అనేసి ఒకసారి క్లాస్ అటెంప్ట్ చేద్దాము అని వచ్చినాను సార్. ఉంది, అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ధనవంతులకి గురువు గారికి నా కృతజ్ఞతలు. గురువు గారికి నా పాదాభివందనాలు చేస్తున్నాను. మా నాన్నగారికి పెద్ద కృతజ్ఞతలు. మా నాన్నగారు చెప్పిన వాళ్ళే నేను ఇంత దూరం వచ్చాను. మా నాన్న పాస్ట్ మీ క్లాస్కి ఒకసారి వచ్చారు సార్. వచ్చిన తర్వాత ఆయన ముందే మా డాడీ కోయట్లో ఉంటారు, నేను ఇక్కడ తిరుపతి ఎస్వి ఆటో నగర్ మాది.
మా నాన్న కోవిడ్లో ఉన్నప్పుడు మీ వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటే మా డాడీకి 50 lakhs కట్టి మేము ఒక ఇల్లు కట్టాము సార్. దానికి 30 lakhs లోన్ కావాల్సి వచ్చింది. బట్ మా నాన్న మీ వీడియోస్ మీ క్లాస్కి ఒకసారి వచ్చిన తర్వాత కోవిడ్లో ఉన్నప్పుడే అన్ని అప్రిమేషన్ అంతా చేసి ఇక్కడికి వచ్చిన మామూలుగా లోన్ రావాలంటే 3 months పడుతుందంట మినిమము. ఇక్కడికి వచ్చి 1.5 monthలో లోన్ వచ్చేసింది సార్, 30 lakhs. ఆశ్చర్యపోయాను సార్ నేనైతే. అప్పటి నుంచి మీ క్లాసులు ప్రతి ఒక్కటి మా డాడీ చూసే ప్రతి ఒక్క క్లాస్ నాకు పంపేశాడు సార్. చూడరా ఒకసారి పోరా, నిన్న 3 రోజుల నుంచి పోరా ఒకసారి సార్తో మాట్లాడు, ఒకసారి సార్తో కలువు డాడీ, ఇలా నాకు భయం వేస్తుందని. అంటే ఏం భయం అస్సలు పడకు, భయపడితే ముందరకు పోలేం. ఇంకో మాట కూడా చెప్తాడు, డబ్బు లేకపోతే అసలు వేస్ట్, ఏది పనికి రాదు, జీవించలేం, అసలు ఏది అనేది పనికి రాదు అనేసి మా డాడీ చెప్తాడు సార్. మా డాడీకి మీరే సార్ చాలా ఇన్స్పిరేషన్ సార్. మిమ్మల్ని చూసాను మా డాడీ ప్రతి ఒక్కటి ఎప్పుడు చూసా, డబ్బు సంపద యూనివర్సిటీ ట్యాంక్స్ ప్రతి దానికి కృతజ్ఞత తెలుపుతూనే ఉంటారు సార్. నేను ఎలా చెప్పాలి, నాకైతే ఇప్పుడు కూడా సార్ మీరు మార్నింగ్ క్లాస్ చెప్తా ఉంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. ఈ ఎంటికలన్నీ లేచిపోతున్నాయి. ఎందుకంటే నేను ఇంత ఫాస్ట్ అంతకుముందు ఏ క్లాసు ఇలా అయితే వినిందైతే లేదు. ఇదే ఫస్ట్ టైం ఇలా సార్ దగ్గర ఇలా వింటా ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. బట్ నా లైఫ్లో ఒకటి జరిగింది నేను చెప్తాను సార్ చిన్నది. అదేమంటే మామూలుగా సార్ మీరు చెప్పారు కదా సార్ డబ్బు, ఇప్పుడు నా దగ్గర 100 rupees ఉండింది సార్ ఒకప్పుడు. నేను డిగ్రీ అయింది సార్, జస్ట్ పార్ట్ టైం జాబ్గా జొమాటో చేస్తూ ఉంటాను, నేను డెలివరీ పార్ట్నర్గా చేస్తూ ఉంటాను. మళ్ళీ నాకు డిగ్రీ అయింది, 100 rupees ఉంది. బట్ నేను ఆ 100తోనే ఫస్ట్ 110 rupees పెట్రోల్ పట్టించేసి చేసుకొని నాకు వచ్చిన అమౌంట్లో మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకొని దాన్ని యూజ్ చేసుకున్నాను సార్. కానీ ఈరోజు నా అకౌంట్లో 100 rupees ఉన్నది అనుకుంటే సాయంత్రం కల్లా అది నాకు 500 కావచ్చు, 1000 కావచ్చు, 4000 కూడా కావచ్చు సార్. అలా ఉంటుంది సార్. ఏమంటే బట్ నాకు నమ్మకం ఇప్పుడు ప్రతి క్షణం ఈ క్షణం నా దగ్గర డబ్బు లేదా నెక్స్ట్ క్షణమైనా వస్తుంది, వచ్చి ఇది అవుతుంది అనేసి నాకు నమ్మకం, చాలా గట్టి నమ్మకం సార్. బట్ నేను ఎప్పటి వరకు గురువు గారు చెప్పింది ఒక్కసారి కూడా ఫాలో అవ్వాలి. బట్ నాకు థింకింగ్ అంతే ఉంది, ఇంక నుంచి నేను ఫాలో అవుతాను సార్. బట్ నాకు ఫస్ట్ ఇదే క్లాసు, కంపల్సరీ ఫాలో అవుతాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ క్లాస్ అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉంది. బట్ చాలామంది తెలుసుకొని అదృష్టవంతులు కోటీశ్వర్లు అందరూ రావాలని ఇది చేస్తున్నాను సార్. చాలా యూజ్. మనం సార్ ఎలా చెప్తారో అలా కానీ మనం ప్రయత్నిస్తే కంపల్సరీ 100% 200% మనకి ఇది ఉంటుంది అనేసి ఇది చేస్తున్నాను సార్. మా డాడీకి ఉంటుంది, బట్ నేను మా డాడీని తెచ్చి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ కూడా నాకు ఉంటుంది అనేసి నేను ఇది చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన ధనవంతులకి, ఐశ్వర్యవంతులకి, ఆరోగ్యవంతులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను 3 రోజుల క్రితం ఒకసారి సార్ గారికి కాల్ చేసిన, వట్టిగానే కాల్ చేసిన, కలుస్తా లేదని. 2 సార్లు కాల్ చేసిన, 3ఓసారికి తనే కాల్ చేసిరు. కాల్ చేసి ఏమంటారంటే వాట్సాప్ది చూడు దాంట్లో స్పీడ్ బ్యాక్ ఉంటుంది అంటే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం అంటే కరీంనగర్ డిస్టిక్ మాట్లాడుతుంటే అది చాలా దూరం కదా, హైదరాబాద్లో ఉన్నది, 26వ తారీఖు నాడు అక్కడికి రండి బాబు అని చెప్పారు. చెప్తే నేనేమని చెప్పినంటే లేదు సార్ మేము ఆడికే రావాలనుకుంటాం, తిరుపతికే రావాలనుకుంటాం అని చెప్తే అక్కడ దగ్గర ఉంటుంది అక్కడికే రండి అని ఫోన్ కట్ చేసేసాను. తర్వాత ఆ రోజే నేను వద్దామని బయలుదేరిన. మా ఫ్రెండ్ ఒక తను ఉంటాడు, అతనికి టికెట్స్ ఎంక్వైరీ ఎట్లున్నాయో చూడమని ఫోన్లో చెప్పిన. అతని దగ్గరికి పోయి కలిసిన తర్వాత ఆయన ఏం చేసిందంటే చూసిండు, తిరుపతికి ఈరోజు లేవు, ట్రైనులు లేవు, తర్వాత సండే నాడు ఉన్నాయి, మరి వెళ్తావా సండే నాడు అంటే నేను క్లాస్కి అటెండ్ సండే నాడే కావాలి, నెట్లో నాకు వీలు కాదని చెప్పేసి. మళ్ళీ తెల్లారి ఏది శుక్రవారం నాడు ఏం చేసినామంటే నా తిరుపతికి వెళ్ళాలంటే నాకు దాదాపు సుమారుగా 700 kilometers దూరం. కరీంనగర్ పక్కనే రాజన్న సిరిసిల్ల జిల్లా దగ్గర వేములవాడ ఉంటుంది. వేములవాడ అందరికీ తెలుసు, సుపరిచితమే, రాజేశ్వర స్వామి. అక్కడ నుండి వెళ్ళాలంటే నాకు టైం సరిపోదు, క్లాస్కు అందాలంటే నాకు ట్రైను లేదు, బస్సు మార్గం కూడా లేదు. నేను అప్పుడు అనుకున్నా ఏదన్నా ఒకటి ఏంజిల్ నెంబర్ కనబడాలి, నాకు కనబడితే నేను ఖచ్చితంగా నేను అటెండ్ అవుతా సార్ దగ్గరికి క్లాస్కి అని చెప్పేసి నేను ప్రయత్నంలో అనుకున్నా. 2 బండ్లు వెళ్ళిపోయినాయి, అవి కనబడాయి, అది వెళ్ళమో అని చెప్పేసి అనుకున్న తర్వాత ఏమైంది, ఏంజిల్ నెంబరు 888 కనబడితేనే నేను పోతా అని దృఢ సంకల్పం అనుకున్నా. సడన్గా ఎక్సెల్ బండి వచ్చింది, 3 8 కనబడ్డాయి. అట్లనే ఏ బండికి కనబడుతుంది కావచ్చు అని అనుకున్నా. తర్వాత 3 1 కనవాలనుకున్నా, ఎంబట్టే కార్ వచ్చింది, 3 1 వచ్చేసినాయి.
నేను ఎలాగైనా ఖచ్చితంగా బాబు గారి క్లాస్కి అటెండ్ అవుతాను, ఖచ్చితంగా తిరుపతిలో ఇన్ టైంలో నేను చేరుకుంటాను అని చెప్పేసి ఇంటికి వెళ్ళిన బట్టలు చదువుకున్న ఆయనతో బస్సు ఆ బండి బస్ స్టాండ్లో పెట్టేసిన ఎంబటినే వరంగల్ బండి ఉంది, వరంగల్ బండి ఎక్కేసిన. అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ట్రైన్ ఎట్లా కూడా ఏం కదా, నేను ఫస్ట్ టైం ఇక్కడికి తిరుపతికి వచ్చి రావడమే ఫస్ట్ టైం. ట్రైన్ ఎట్లా ఎక్కడుస్తుందో నేను టికెట్ తీసుకుంటా అవి ఏవి తెలియదు, స్లీపర్ క్లాస్ తెలియదు, ఏది తెలియదు ఫస్ట్ టైం. వచ్చిన తర్వాత బండి అక్కడ బస్సు దిగిన రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత అలా కౌంటర్ బోర్డు కాడికి వచ్చి దానికి పోయి అడిగిన, నాకు తిరుపతికి వెళ్ళాలంటే బాబు ఈరోజు ట్రైనే లేదు తిరుపతికి, అన్నీ వెళ్ళిపోయినాయి అని చెప్పారు. అన్న తర్వాత నేను ఎట్లా అయినా పోవాలంటే ఏది ఉన్నది దగ్గర, ఏ ప్రాంతానికైనా ఇక్కడ దగ్గర ఉన్న కాడికి తిరుపతి దగ్గర ఉంటా అంటే గూడూరు స్టేషన్ ఒకటి ఉన్నది, ఏది చెన్నై ఎక్స్ప్రెస్ అని చెప్పారు. చెన్నై ఎక్స్ప్రెస్ అంటే గూడూరు, నాకు తెలియదు, ఎట్లా పోతాననే తెలియదు. నా సంకల్పం ఒకటి ఎందుకంటే బాబు గారి క్లాస్కు అటెండెంట్ కావాలి నేను అంతే అని సంకల్పించుకున్న తర్వాత ఆయనతో గూడూరు స్టేషన్కు తీసుకున్నాక ఆయన అది కూడా మళ్ళీ ఎప్పుడు చెప్పారు 5 గంటలకు ఉంది, నువ్వు అక్కడ నుంచి అక్కడికి పోవాలంటే 10-11 అవుతుంది అని చెప్తే నాకు ఎలాగైనా నా అంతనే అని సంకల్పంతో అనుకున్నా కాబట్టి గూడూరులో దిగిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి తిరుపతికి ట్రైన్ అప్పుడు ఎంబట్నే ఉన్నది, 10 నిమిషాలలో వచ్చేసింది. అక్కడ ఎక్కితే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఎంతకు దిగిన తిరుపతిలో 555కి దిగిన, 5:55కి దిగిన, 5:55కి ఎగ్జాక్ట్లీ ఇక్కడ దిగి దండం పెట్టుకొని భూదేవరికి దండం పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చేతోనే బస్ దిగి అది అక్కడికి వచ్చి శ్రీనివాస దర్శనానికి టికెట్ తీసుకున్న, శ్రీనివాస దాంట్లో తీసుకొని మళ్ళీ ఇక్కడికి రావడమే ఆయన ఇది కనబడ్డది పిఎల్ ఇది కనబడ్డాక టెన్షన్ ఏం లేదు. నేను అందరికన్నా ముందుగా అలా ఇక్కడికి వచ్చింది నేనే అనుకుంటున్నా ఈరోజు అయితే ఈ క్లాస్కి ముందు అక్కడ నుంచి పోయినా అక్కడ స్నానం చేసి శుభ్రంగా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన, మళ్ళీ అతను ఒక కనిపించిండు. అన్న తర్వాత మళ్ళీ 10కి అని చెప్తే మళ్ళీ బయటకు పోయి టిఫిన్ చేసి వచ్చిన. ఈ రకంగా నోట్స్ కూడా చాలా వరకు నాకు ఏది 786 రావడం, ఏంజిల్ నెంబర్స్ చాలా ఉన్నాయి నా దగ్గర, 666, 3లు, 1లు, 2లు, 4లు అన్నీ ఉన్నాయి దాదాపుగా నా దగ్గర. ఇక్కడికి వచ్చినందుకు విశ్వమణి బాబు గారికి చాలా కృతజ్ఞతలు, మన ధనవంతులందరికీ కృతజ్ఞతలు. నేను శుద్ధం మాట్లాడడం ఇదే తొలిసారి. ఓకే, థ్యాంక్ యూ సార్. నా అదృష్టవంతులకు కోటేశ్వర్లకు కృతజ్ఞతలు, విశ్వమణి బాబు గారికి కృతజ్ఞతలు. నేను ఎప్పుడు ఈ వీడియోలో కనెక్ట్ అయినాను కూడా తెలియదు, అంత నెగిటివ్లో ఉన్నా నేను. ప్రతిరోజు పడుకునేది, ఏడ్చుకునేది. అప్పులు అయిపోయినాం పూర్తిగా. అప్పులు అయిపోయి ఇంట్లో అన్ని గొడవలు, మా భర్త కానీ నేను కానీ పిల్లలు కానీ. మళ్ళీ ఏడ్చుకునేదాన్ని, ఈయన డబ్బు కావాలి నాకు, ఈ డబ్బు గురించి ఈసారి వీడియోలు చూస్తానా, ఈయనకి నేను మాట్లాడాలా, ఎవరికి చెప్పకూడదు అని ఏడ్చుకుంటా ఉంటే మళ్ళీ వచ్చింటే మా క్లాస్ కానీ అన్నాడు. నేనేం చెప్పాలో నాకే తెలియదు. సార్ ఎత్తింది ఆనందం అయిపోయింది నాకు. సార్ నా పరిస్థితి బాగలేదు సార్ అనేసి అన్నాయి, మరి అప్పులు అయిపోయినాయి సార్ అంటే నువ్వే కారణం, నువ్వు మారాలి ముందు అని అన్నాడు. నేను మళ్ళా ఈ కాళ్ళ నొప్పులు దానికన్నా కూడా ఎక్కువ కుంటుతా ఉన్నా నేను. అట్లాంటి దాన్ని ఇప్పుడు చకచక నడుస్తూ వస్తా ఆరోగ్యం సంపూర్ణంగా వచ్చింది. బాగా నమ్మినా నేను. అఫర్మేషన్లన్నీ రాసుకున్నా. సార్ ఆరోగ్యం అయిపోయింది. మళ్ళా రేపు అటెండ్ అవ్వాలా ఇంటర్వ్యూకు. ఇక్కడ వచ్చిన కోటేశ్వరులకు, ధనవంతులకు, అదృష్టవంతులకు అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన పేపర్లకు, కుర్చీలకు, లైట్లకు, ఫ్యాన్లకు అన్నిటికీ నా కృతజ్ఞతలు. నేను 24వ సంవత్సరంలో ఇట్లే సిల్లు చూస్తా మడికాడు కూర్చొని నేను బాబు గారి వీడియో కనపడింది. చూస్తూ ఉండగా నాకు ముందు నుంచి కొంచెం ఎదరములు నొప్పి వచ్చేసి వేస్తూ ఉంటే ఈరోజు గుడికాడికి పోదాము, భజన చేస్తాము, పోతుందేమో అనుకునే సార్. భజనకి పోతా ఇట్లా చూస్తే ఈ టీవీ చూస్తే మళ్ళీ అనుకునే సార్ నాకు ఈ ఎదరము నొప్పి పోతే మళ్ళీ అప్పటికి ఇక్కడ క్లాస్ పెడతారని తెలుసు సార్ నాకు. ఎప్పటికైనా ఎక్కడైనా క్లాసుకు పోవాలా, ఈసారి రాముల వారి గుళ్ళో 10,000 ఇచ్చి ఏమన్నా చేపేవాళ్ళు అనుకునే సార్. అట్లా చేస్తూ ఉంటే సంక్రాంతి ఇదే నెల సార్, పోయిన సంవత్సరంలో ఏమి చేయాలని 10,000 ఇచ్చి ఏమన్నా చేపిద్దామని గుడికాడ వినేసాం. గుడికాడికి పోతే గుడికాడ ఏం చేపిస్తావు, మెరుగు చేపించేయి బాగుంటుంది అన్నారు సార్. ఎంత అవుతుందంటే 10,000 20,000 ఎంత నీ ఎంత అయితే అంత పెట్టుకో అన్నారు సార్. ఓకే అన్నారు. మళ్ళీ సరైనది నేను మా పిల్లోడు కూడా ఉన్నారు కుమార్ అని. కుమార నువ్వు ఇట్లా
దేవుని మీద ఉండి అన్నీ తెస్తావు కదా, ఎవరైతే బాగుంటుంది చెప్పు, మన ఊర్లో ఎవరు చేపించకూడదు, ఆ మాదిరి చేయాల అని చెప్పేసాను నేను. చెప్తే అయితే నెల్లూరు నుంచి వస్తారు చెక్కల భోజనంలో, వాళ్ళకి 75,000, మళ్ళీ డీజేకి 15,000, దేవుని మీద కడతారు చూసా దానికి 15,000, అంతా ₹1,00,000 అండి. సరే ఎలాగైనా సరే నేను చేపిస్తాను అనుకొని చేపించేసారు. చేస్తే రెయ్యి అంతా తిన్నాలి సార్ ఊర్లో, బాగా చేసినారు సార్ ఊర్లో ఎవరు చేసిన అంత అమాది ఉన్నారు సార్. దాంట్లో మళ్ళీ అట్లే మా పాప 10th రాస్తాను సార్, మా చిన్న మనవరాలు 10th రాస్తాయంటే ఈ దేవుని మీద బాగా జరిగిందని మళ్ళీ అట్లా మా పాప 600కి 600 మార్కులు వస్తే నేను మళ్ళీ ఏదైనా చేస్తా లేండి స్వామి ఇది నీ క్లాస్కి వస్తానని మొక్కునే సార్. 600కి 600 మార్కులు వచ్చింది. ట్రిబులైట్లో చేరింది సార్ మా మనవరాలు వచ్చేసింది. ట్రిబులైట్లో సీట్ వచ్చింది. ఇప్పుడు చదువుతాను సార్ అక్కడ. మళ్ళీ ఇప్పుడు ఇంకొక పిల్లోడు ఇక్కడ చదువు దగ్గర గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. ఆ పిల్లోడు కూడా అదే మాదిరి రావాలని కోరుకుంటున్నాను సార్. నేను అన్నీ అవుతాను సరే సార్. ధన్యవాదాలు. క్లాసు సూపర్ సార్. 2nd క్లాస్ నేను రావడము. నా పేరు వనిత, తిరుపతి లోకల్ నుంచి వస్తున్నాను సార్. మా ఆయన ఇప్పుడు నేను చెప్పినట్టు తింటున్నాడు సార్. నా మాట మంత్రం అయిపోయింది సార్. ముందే నా కొంగ పెట్టుకొని తిరుగుతాడు, కానీ ఇప్పుడు మీరు చెప్పింది పాటించదల్లా ఇంకా నేను చెప్పిందే మంత్రం అయిపోయింది. పొద్దున్నే క్లాస్కి అయినా పంపించినాడు. నెక్స్ట్ టైం క్లాస్ నన్ను పిలుచుకొని పోరాడు. ఇంకా ఇక్కడున్న ఆరోగ్యవంతులందరికీ కృతజ్ఞతలు, ఐశ్వర్యవంతులందరికీ కృతజ్ఞతలు, భూమాతకి కృతజ్ఞతలు, మెయిన్ మా అమ్మకి కృతజ్ఞతలు. మా అమ్మ మీ విశ్వమని మాది ఒక్క వీడియో చూపించాను సార్. ఫస్ట్ క్లాస్ అయిన తర్వాత మా అమ్మ నాకు పట్టేసింది. ఈరోజు రావాలనేది మా అమ్మకి ఆవులు 4 ఉన్నాయి గోమాతలు. ఆవిడ కొంచెం నేను నెక్స్ట్ టైం నేనే తీసుకెళ్తాను అని చెప్పాము. అమ్మని తీసుకెళ్తాను, నెక్స్ట్ క్లాస్కి మా అమ్మని తీసుకెళ్తాను. ఓకే సార్. ఇంకొకటి చిన్నవి మామూలు నేను చెప్పింది మాట నా మాట మంత్రమే అవుతుంది. పనులు ఖచ్చితంగా అయిపోయినాయి సార్ నేను అనుకున్నది. ఓకే, థ్యాంక్ యూ సార్. విశ్వమణి బాబు గారికి నా పాదాభినందనలు. నేను ఈ క్లాస్కి 2nd టైం రావటం అయితే నేను చాలా ఇబ్బందిలో ఉండి వచ్చాను. నేను ఒక చిన్న కాంట్రాక్ట్ చేస్తామనేది అయితే కొన్ని ఈ రోడ్లు వేసిన వల్ల వాటి వల్ల లాభాలు పోయి నష్టాలు వచ్చినాయి. నాకు పొక్లీన్ ఉండింది, ఆ పొక్లీన్ కూడా అమ్మేశాను. ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాను కాబట్టి గురువుగారు వీడియోలు చూస్తూ నాకు అదే ధ్యాస అయిపోయింది. అలాగే ఈ గురువుగారి నాకు ప్రతి వీడియో చూడంగానే గురువుగారే కనిపించేది. ఏందని చూసి ఫస్ట్ టైం వచ్చాను, ఏం తెలియలేదు. 2nd టైం కూడా వచ్చాను, ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాను. గురువుగారికి వందనాలు. సరే అండి, థ్యాంక్ యూ సార్. కోటేశ్వర్లకు, ధనవంతులకు కృతజ్ఞతలు. మా గురువు గారు బిడ్డల పిల్లలకి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. మా గురువు గారు గురువులు 7 మంది గురువులకు కృతజ్ఞతలు. మేము పోయిన నెలలో వచ్చినాం సార్ ఇక్కడికి. మాకు కొంచెం జరుగుతూ ఉన్నాయి. మేము ధ్యానం సక్రమంగా చేసుకోవడం లేదు, అపర్మేషన్ సరిగా చేసుకోవడం లేదు. రెండోసారి ఇప్పటి నుంచి కొత్తగా చేసుకోవాలని కొన్ని నిర్ణయించుకున్నాము. మాకు హ్యాపీగా జరగాలి, మీ దీవెన కావాలని కోరుకున్నాము. 3 దఫాలు మీకు ఫోన్ చేస్తున్నాము, బ్రహ్మాండంగా జరగద్దని చెప్పున్నారు. కళ్ళ కూడా కనపడున్నారు. మీరు కళ్ళ కూడా వచ్చినారు సార్. నాకు ఇది జరుగుతుందని మేము ట్రై చేస్తూ ఉన్నాము. బ్రహ్మాండంగా జరుగుతుంది, జరిగిందని అనుకుంటున్నాము. మా గురువు గారు ఆశీస్సు కావాలని వచ్చున్నాము. చాలు సార్. విశ్వమణి గురువు గారికి శతకోటి కృతజ్ఞతలు. వైకుంఠం అనే పేరు మాత్రమే మనము వైకుంఠం అనేది మాత్రమే విన్నాము. ఇప్పుడు ఈ వైకుంఠం అనేది ఇక్కడ ఉందని ఇప్పుడు అందరూ మనము కళ్ళారా చూస్తున్నాము. సార్ గారు గురువు గారు మనల్ని ఈ అవకాశానికి ఇక్కడ రప్పించి అందరికీ మేలు చేస్తున్నందుకు అందరికీ పాదాభివందనాలు. గురువుగారు ఇంత మంచి అవకాశాన్ని మనకందరికీ కల్పించి మనం కోటీశ్వరం చేస్తారనే ఆశతో అందరూ నమ్మి ఇక్కడికి వచ్చి మనం కూడా సార్ గారి అడుగుజాడల్లో నడుచుకోవాలని
క్లాసు సూపర్గా ఉంది సార్. ప్రతి ఒక్కరూ అందరూ బాగుందని అనుకుంటున్నాం సార్. అనుకుంటారని అనుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. గురుగారు క్లాస్ చూసిన తర్వాత నా కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉండింది. సార్ ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత కాళ్ళ నొప్పి మొత్తం బాగా అయిపోయింది సార్. నాకు బాగుంది సార్. ఇప్పుడు ఒకరోజు అంటే బాగుంది సార్. ఇప్పుడు అన్ని బాగుంది సార్. అన్ని బాగుంటే ఏం జరిగింది కొంచెం చెప్తే వింటాం కదా. మా బాబు నేడు రోజు చెడ్డతాకు వెళ్ళేవారు. డబ్బు సంపాదన పాట పడుతుంటే మాకు ఎలాగైనా రోజుకి 500 1000 వస్తూనే ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. మా బాబు మా పాప బాగా చదవాలి, ఫస్ట్ ర్యాంక్లో రావాలి. సార్ గురుగారిని ఆశిస్తాం. ఇదే ఫస్ట్ టైం మాట్లాడుతాను. కదా నీకు భయపడకుండా చెప్పు. మాకంతా ఇంకా బాగా జరగాలి, ఇంకా బాగా మీరు బాగా ఇస్తాం సార్. జరుగుతుంది, భయపడిస్తే చాలా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన అదృష్టవంతులకి కోటీశ్వర్లకి కృతజ్ఞతలు, గురువు గారికి కృతజ్ఞతలు, మా అమ్మ నాన్నలకి కృతజ్ఞతలు. నేను 3-4 ఇయర్స్గా చాలామంది గురువులవి అన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను. కానీ నాకు 2-3 క్లాసులకు వెళ్ళాను వేరే వాళ్ళ దగ్గరికి. కానీ గురువుగారు నా మైండ్కు గురువుగారే సెట్ అయ్యారు. 3-4 ఇయర్స్గా నేను చాలా నెగిటివ్ ఎక్కువ నాకు. కానీ గురువుగారు క్లాసెస్ విన్నప్పుడే నాకు ఆ నెగిటివ్స్ వెళ్ళిపోతాయి. నైట్ కూడా నాకు నెగిటివ్స్ వచ్చినప్పుడు గురువుగారు మాటలే నాకు వినిపిస్తూ ఆయన చెప్పినట్టుగానే నేను పాజిటివ్గా అనుకుంటూ ఉంటాను. అందుకని ఇది ఫస్ట్ టైం క్లాస్కి వచ్చాను. నా పిల్లలు ఇద్దరు ఐఐటి చదువుతున్నారు, సెకండ్ ఇయర్, ఇప్పుడు ఇంటరు. ఎగ్జామ్లో ఇద్దరు ఐఐటి సీట్ వస్తుందని నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను. సాధించుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ క్లాస్ మళ్ళీ తిరిగి వస్తాను. గురువుగారు క్లాస్ చాలా చాలా బాగుంది. మా అమ్మ నేను ఇద్దరం వచ్చాము క్లాస్కి. నెక్స్ట్ టైం మంచి రిజల్ట్స్తో మళ్ళీ వస్తాము. ఆ నమ్మకం నాకుంది. విశ్వానికి కృతజ్ఞతలు, గురువుగారికి కృతజ్ఞతలు.